భయపడిపోతోంది సివిల్ ఏవియేషన్స్ నిలిపేసింది. మరొక బిగ్ బ్రేకింగ్ అంతా ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ ఆర్మీ కీలక నేత మృతి చెందారు. రెవల్యూషనరీ గార్డ్స్ కమాండర్ ఇన్ చీఫ్ హుస్సేన్ సలామీ దీంట్లో మరణించినట్టు తెలుస్తోంది. ఏరోస్పేస్ ఫోర్సెస్ కమాండర్ అమీర్ అలీ రషీద్ కూడా మేజర్ జనరల్ అలీ రషీద్ కూడా ఈ ఘటనలో మృతి చెందారు. న్యూక్లియర్ మాజీ సైంటిస్టులు డాక్టర్ ఫరీదున్ కూడా ఈ ఘటనలో మృతి చెందారు. సుమారుగా 5 కీలకమైన వ్యక్తులే ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ లో మరణించారు. సో ఇక్కడ ఫోటోస్ కూడా కనబడుతున్నాయి చూడండి. ఇది ఏకంగా ఇరానియన్ మీడియా ధృవీకరించింది. ఇరానియన్ ప్రభుత్వ సంస్థలు దీన్ని ధృవీకరించాయి. సో 5 మరణించారు అంటే ఇరాన్ ఎంతలా ఆగ్రహంతో రగిలిపోతుంది అర్థం చేసుకోండి. ఎంతలా ఆగ్రహంతో రగిలిపోతోంది, ఎంతలా ఒక కోపదృక్తులై ఉన్నారు. ఎప్పుడు ఏ క్షణం ఏ రకంగా దాడి చేస్తుందో చెప్పలేం. ఏ రకంగా అయినా కూడా అమెరికాకి ఇజ్రాయెల్కి తమ సత్తా చాటే అవకాశం కనబడుతోంది. ఇజ్రాయెల్ దానికి సిద్ధంగా ఉంది. అటు అమెరికా కూడా మేమే కనుక యుద్ధం చేయాల్సి వస్తే ఎలా ఉంటుందో మీకు చూపిస్తామని చెప్పి ఇజ్రాయెల్ కూడా హెచ్చరిక జారీ చేస్తోంది. సో అణు యుద్ధం జరుగుతుందా అంటే నిజంగా ఇప్పుడున్న సిచ్యువేషన్ లో జరుగుతుందనేది మాత్రం అర్థమవుతోంది. ఇక్కడ మీకు డౌట్స్ కలిపే ప్రయత్నం చేస్తే ఒకసారి చాలా స్పష్టంగా నా మాటలు వినండి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతోంది. ఉక్రెయిన్ కి ఇండైరెక్ట్ గా అమెరికా సపోర్ట్ ఇస్తోంది. అమెరికా రష్యా అధ్యక్షుడు పుతిన్తో చర్చలు జరిపింది. ఇరాన్తో మాకున్నటువంటి విభేదాలని కొంత మీరు మధ్యవర్తిత్వం వహించి దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేయండి అని చెప్పారు. గతంలో డొనాల్డ్ ట్రంప్ కూడా మీరు నిజంగా ఇజ్రాయెల్ పైన దాడి చేయాల్సి వస్తే మీకు నరకం చూపిస్తానని చెప్పి ఇరాన్కి వార్నింగ్ ఇచ్చారు. అయితే నువ్వా మాకు నరకం చూపించేది? నువ్వు వార్నింగ్ ఇచ్చి మమ్మల్ని శాంతి చర్చలకు రమ్మంటావా? నువ్వెంత, నీ లెక్కెంత అని చెప్పి అయతుల్లా అలీ ఖమేనీ ఇరానియన్ సుప్రీం లీడర్ కూడా డొనాల్డ్ ట్రంప్కి వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు కొన్ని రోజుల పాటుగా అటు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం కొనసాగుతుందని మనం చూసాం. ఇండైరెక్ట్ గా కోల్డ్ వార్ కొనసాగుతుంది. మొన్న మధ్య 9 అణుస్థావరాలు సిద్ధంగా ఉన్నాయి మీపైన ఎక్కువ పెట్టడానికి అని చెప్పి ఇజ్రాయెల్ పైకి ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహు సోమవారం రోజునే ఈ టార్గెట్ ఫిక్స్ చేశారు. శుక్రవారం రోజున ఈ దాడులు చేయాలని ఫిక్స్ చేశారు. ఆ నేపథ్యంలోనే లెఫ్టినెంట్ జనరల్ ఇయాల్ జమీర్కి ఇజ్రాయెల్ లెఫ్టినెంట్ జనరల్ ఇయాల్ జమీర్కి ఈ ప్రకటన చేశారు. ఆ తర్వాత ఈరోజు దాడి మొదలైంది. దాడి జరిగింది. 5 ఎయిర్ బేసెస్ ని టార్గెట్ గా ఈ దాడులు జరిగాయి. దాంట్లో నటన్జా అనేటువంటి న్యూక్లియర్ స్థావరాన్ని ఇజ్రాయెల్ మట్టుబెట్టే ప్రయత్నం చేసింది. రేడియేషన్ లీక్ అవుతోంది. రేడియేషన్ లీక్ అవడాన్ని రఫేల్ గస్సూరి దాన్ని ఆయన చాలా కీలకంగా ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీకి సంబంధించిన అధికారిగా ఉన్నారు. సో ఆయన ప్రస్తుతాన్ని దీన్ని ధృవీకరించారు. రేడియేషన్ లీక్ అవుతున్నటువంటి ఆ విషయాన్ని ధృవీకరించారు. సో దీంతో ఇరాన్ ఆగ్రహంతో రగిలిపోతోంది. దీని వెనుక అమెరికా కుట్ర ఉంది. అమెరికా చేయడం వల్లే ఇజ్రాయెల్ దాడి చేసింది కాబట్టి అమెరికా పైన కూడా మేము దాడి చేస్తాం, అమెరికా అంతు కూడా తేలుస్తామని చెప్పి ఆయన చాలా క్లియర్గా వార్నింగ్ ఇస్తున్నారు. సో అలీ షమ్ఖానీ పొలిటికల్ అడ్వైజర్ టు అలీ ఖమేనీ ఆయన కూడా ఈ ఘటనలో కొంత గాయాల పాలైపోయి ఆసుపత్రి చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది. 5 దీంట్లో చాలా తీవ్రంగా కీలకమైన అధికారులు మరణించినట్టు కనబడుతోంది. సో 5 అధికారులు కూడా దీంట్లో మరణించారు. ఇంకా మరణాల సంఖ్య పెరిగే అవకాశం కనబడుతోంది. సో ప్రస్తుతానికి ఈ డాట్స్ అన్నీ కలిపి చూస్తే అమెరికా వైపుగా రష్యా ఇరాన్ కలిసి యుద్ధం చేసే అవకాశం ఉంది. సో నేను అందుకే చెప్తున్నాను. సో అమెరికా యుక్రెయిన్కి సపోర్ట్ చేస్తోంది, రష్యాకి వ్యతిరేకమైంది. ఇప్పుడు ఇజ్రాయెల్కి సపోర్ట్ చేసింది, ఇరాన్కి అమెరికా వ్యతిరేకమైంది. సో డైరెక్ట్గా ఇరాన్ ఏం చెప్తోంది? ఇజ్రాయెల్కి అమెరికాకి తమ సత్తా ఏంటో చూపిస్తామని చెప్తోంది. అమెరికా కూడా రిపబ్లికన్ సెనేటర్స్ వాళ్ళంతా వార్నింగ్ ఇస్తున్నారు. ఇరాన్ కూడా సో మేము మా పైన దాడి చేయాల్సి వస్తే మేము ఎక్కడ పార్టిసిపేట్ చేయాలని చెప్తున్నా కూడా మా పైన దాడి చేయాలని ఆలోచన కనుక మీకు ఉంటే మీ పైన చాలా ఘోరంగా యుద్ధం చేస్తాం. ఇప్పటివరకు అమెరికా యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా మీరు చూడలేదు కాబట్టి మీ పైన యుద్ధం చేసి మా సత్తా చాటుతాము, మేమేంటో తెలియజేస్తాం మీకు అనేటువంటి ఒక వార్నింగ్ని రిపబ్లికన్ సెనేటర్స్ చెప్తున్నారు. ప్రస్తుతం ఇంకా ఈ దాడులు కొనసాగుతున్నాయి. ఇది 3వ వేవ్ అంటే ఒకేసారిగా కొన్ని క్షిపణులు, బాలిస్టిక్ మిసైన్లు అటు ఇరాన్ భూభాగంలోకి చొరబడి అక్కడ భీకరమైన దాడులు చేస్తున్నాయి. సో నటాంజ్ అనేటువంటి ఇన్సాఫ్ అనేటువంటి ఈ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున న్యూక్లియర్ స్థావరాలను టార్గెట్గా ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఈ దాడుల్లో రేడియేషన్స్ లీక్ అవుతున్నాయి. సో ఇరాన్ కూడా త్వరలోనే దాడి చేసే అవకాశం కనబడుతోంది. అమెరికా పైన కూడా దాడి చేస్తామని చెప్పి అక్కడి ఇరాన్ ఆర్మీ స్పోక్స్ పర్సన్ షెక్రాచి ఒక ప్రకటన చేశారు. కీలకమైన ప్రకటనలో ఈ విషయం వెల్లడించారు ఆయన. ఇంకా ఈ దాడులు కొనసాగుతున్నాయి. సో ప్రస్తుతానికి ఇరాన్ ఎలా తిరుగుదాడి చేస్తుందో చూడాల్సిన అవసరం ఉంది. చాలా వార్నింగ్ అయితే ఇస్తోంది. మేము కనుక దాడి చేయాల్సి వస్తే మీ అంతు తేలుస్తాం, అమెరికా పైన కూడా దాడి చేస్తామనే వార్నింగ్ని ఇరాన్ ఇస్తోంది.
ఇరాన్కి సంబంధించినటువంటి అధికారి ఇరాన్ ఆర్మీకి సంబంధించి చాలా కీలకమైనటువంటి ప్రకటన వెలువడుతోంది. అటు అమెరికా ఇజ్రాయెల్ పైన ఇరు దేశాలపైన దాడి చేస్తామని చెప్తోంది. రెండు దేశాల మధ్య యుద్ధం ఒక మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీయబోతోంది. పెద్ద ఎత్తున ఈ భీకరంగా దాడులు కొనసాగుతున్నాయి. న్యూక్లియర్ స్థావరాలని టార్గెట్గా చేసుకొని దాడులు చేసింది అని అంటే అర్థం చేసుకోండి ఎలా ఉండబోతున్నది. ఇక రేపటి రోజున ఎటువంటి యుద్ధం జరగబోతుందో తలుచుకుంటేనే కొంత ఆందోళనకరంగా ఉంది. ఒకసారి మళ్ళీ మనం ఇజ్రాయెల్ అధ్యక్షుడు అటు నేతన్యాహు మాట్లాడిన మాటలు విందాం. ఇజ్రాయెల్ పైన ఏ రకంగా దాడులు చేస్తామని ఇరాన్ చెప్పిన నేపథ్యంలోనే సెల్ఫ్ డిఫెన్స్లో భాగంగా ఈ యుద్ధం చేస్తామంటున్నారు. సో ఒకసారి నేతన్యాహు మాట్లాడిన మాటలు మళ్ళీ వినండి. Israel launched Operation Rising Lion, a targeted military operation to roll back the Iranian threat to Israel's very survival. This operation will continue for as many days as it takes to remove this threat. For decades, the tyrants of Tehran have brazenly, openly called for Israel's destruction. They've backed up their genocidal rhetoric with a program to develop nuclear weapons. In recent years, Iran has produced enough highly enriched uranium for 9 atom bombs. 9. The Iranian regime has called for the destruction of the state of Israel, planning and advancing concrete military plans to do so. Over the past few months, intelligence has shown that Iran is closer than ever to obtaining a nuclear weapon. This morning, the IDF began preemptive and precise strikes targeting the Iranian nuclear program in order to prevent the Iranian regime's ability to build a nuclear bomb in the immediate time frame. We have no choice. We are operating against an imminent and existential threat. We cannot allow the Iranian regime to obtain a nuclear weapon that would be a danger to Israel and the entire world. This operation is for our right to exist here, for our future and for our children's future. The State of Israel has the right and the obligation to operate in order to protect its people and will continue to do so. The IDF conducted significant preparations for this operation. We are well prepared both in defense and offense to defend ourselves. The IDF will continue to defend the State of Israel. Right. సో మొత్తానికైతే ఇరాన్ ఏ క్షణమైనా ఇజ్రాయెల్ అమెరికా పైన వరుసగా దాడులు చేసే అవకాశం ఉంది. ఇజ్రాయెల్ ఆల్రెడీ ఇరాన్ పైన న్యూక్లియర్ స్థావరాలపైన దాడులు చేసింది. సో ఈ దాడుల్లో సుమారుగా 5 ఎయిర్ బేసెస్లో న్యూక్లియర్ స్థావరాలను టార్గెట్గా కూడా చేసుకొని దాడులు చేసింది. సుమారుగా 5 అధికారులు మరణించారు. అలీ షమ్ఖానీ అని చెప్పి ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ యొక్క ముఖ్యమైనటువంటి పొలిటికల్ అడ్వైజర్ ప్రభుత్వ సలహాదారు కూడా ఈ దాడిలో చాలా భీకరంగా గాయాల పాలైపోయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది. సో ప్రస్తుతానికి ఇప్పుడు ఈ దాడులకు సంబంధించి ఇంకా ముమ్మరంగా దాడులు జరిగే అవకాశం ఉంది. ఒకసారిగా మూడో ప్రపంచ యుద్ధానికి ఇది దారి తీసిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. సో నిజానికి అదే కనుక జరగాల్సి వస్తే అమెరికా కూడా ఈసారి డైరెక్ట్గా యుద్ధంలోకి దిగుతుంది. అమెరికా కనుక నిజంగా యుద్ధంలోకి దిగితే ఎటువంటి పరిస్థితులు ఉంటాయో తలుచుకుంటేనే కొంత ఆందోళన కలిగిస్తోంది. ఒకవైపు రష్యా ఉక్రెయిన్లో అమెరికా ఇన్వాల్వ్ అయింది. అటు ప్రతి దాంట్లో కూడా అమెరికా డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిపోవడం ప్రధాన కారణంగా ఉంది. సో వెళ్ళి పెత్తనం చేసి అక్కడ నేను పెద్ద ఎత్తున కంట్రోల్ తీసుకొస్తానటువంటి ఒక దురుద్దేశంతో వెళ్తోంది. కానీ కంట్రోల్ కాకపోగా అమెరికా దానిలో ఇన్వాల్వ్ అయిపోయి ఇంకా యుద్ధానికి తెరలేస్తోంది, ఇంకా సపోర్ట్ చేస్తోంది. సో ఈ క్రమంలోనే ఈ యుద్ధాలు మరింతగా పెరుగుతున్నాయి. మూడో ప్రపంచ యుద్ధానికి ఒక రకంగా ఏది కారణమవుతుంది అంటే కనుక ఇండైరెక్ట్గా అమెరికానే కారణమవుతుందని మాత్రం చాలా సుస్పష్టం. సో ప్రస్తుతానికి మూడో ప్రపంచ యుద్ధం జరిగితే ఎలా ఉంటుందని తలుచుకుంటేనే కొంత భయానకంగా ఆందోళనకరంగా కూడా ఉంది. At KLH Global Business School, we turn the students of today into the leaders of tomorrow. KLH Global Business School. Telugu News ki fastest app. Ippudu totally new avatarlo. Just 5 seconds lo complete news. Social media trends ki one stop solution. Live TV app, voice search option tho. Ippude download cheyandi leda update ayipodi. App link description lo undi.